హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం మార్నింగ్ అనమాట. సో ఊర్లు తిరిగి 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 వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నాకు ఫుల్గా కోల్డ్ చేసిందండి. అండ్ చూసారు ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చింది, అండర్ ఐ గట్రా అన్నీ. నాకు మైల్డ్ సైనస్ కూడా ఉందన్నమాట. నాకు జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా నేను భరించగలనేవో, కానీ చిన్నప్పటి నుంచి ఆ జలుబు వస్తే మాత్రం అస్సలు అంటే అస్సలు భరించలేను. నెక్స్ట్ నాకు వీలైనంత వరకు కుదిరినంత వరకు నేను నైటే కొంతవరకు పనులు అయితే చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకున్నాను అనమాట. అండ్ ముగ్గులు అవన్నీ నైటే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ నైట్ 12 అయిపోయిందనమాట. సో అంత టైం ఫస్ట్ టైం నేను దేవుడి ప్రిపరేషన్ అనేది చేయడము. ఎందుకంటే ఒంట్లో బాగాలేదు, బాడీ సహకరించడం లేదు. చేస్తానో చేయనో అనుకునే ఒక ఫీలింగ్తో ఉన్నాను అనమాట. బేసిక్గా ఇంకా ఏ అడ్డంకులు లేవు కాబట్టి చేసేసుకుందాము, ఎలాగుంటే అలా ఉన్నది, కనీసం దీపమని పెట్టుకుందాము, ఇంకా అంతా అమ్మవారి దయ ఎలా ఉంటుందో మార్నింగ్ లేచాక చూద్దాం అనుకున్నాను. ఇంకా లేచి అమ్మవారికి దండం పెట్టుకొని, తల్లి ఓపిక ఇవ్వు, నా శక్తి కొద్దీ నేను ఈ సంవత్సరం మంచిగా చేసేలా దీవించు అనుకొని ఇంకా ఓపిక మీద లేచి అయితే పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి గంట మీద ఫిక్స్ చేస్తాను ఎయిర్ ఫ్రైయర్ని. నైటే పప్పు, శనగపప్పు, చింతపండు, దేవుడి సామాన్లు అన్నీ తోమేసుకున్నాను అనమాట. నీట్ చేసుకున్నాను. స్నానం వేణీలు పెట్టుకొని ఇంకా హనీ ఉండి లెమన్ వాటర్ అయితే గోరువెచ్చని తాగుతున్నాను. ఇంకా నిన్నైతే ఫుల్గా శారీస్ అవన్నీ ఉతికాను కదండి, అవన్నీ అయితే మడత పెట్టి పెట్టేసాను. ఆరిపోయి బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ కాబట్టి ఆరలేదు, అవి ఇంకా అలాగే ఉన్నాయి. క్లైమేట్ అయితే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది, అంటే చలేసేస్తుంది. జ్వరంకి ఇంకా చలి అనిపిస్తుంది అనమాట. స్మెల్ తెలియడం లేదు, టేస్ట్ తెలియడం లేదు, ఏం తెలియడం లేదు. ఎలా వండుతానో ఏంటో ప్రసాదాన్ని అనుకున్నాను. ఎందుకంటే ప్రసాదం మనం టేస్ట్ చేయకపోవచ్చు, బట్ స్మెల్ బట్టి ఆ చప్పగా ఉందా, ఉప్పు పడుతుందా, అవన్నీ మన స్మెల్ బట్టి చెప్పగలమండి. నాకు ఆ స్మెల్ కూడా తెలియడం లేదనమాట. సో మొత్తం అది స్నానం చేసుకొని ఇంకా పులిహోర కోసమని చక్కగా బియ్యం అయితే కడిగేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకొక పని మెల్లిగా చేసుకుందాము. ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో మ్యాక్సిమం తన్విక మొత్తము తనే హ్యాండిల్ చేసుకుంటారు అనమాట. ఇంకా తన్విక పని నాకేం ఉండదు. సో అదొక పెద్ద హెల్ప్ అనమాట. తనే తినిపించి అన్నీ చేస్తారే, నువ్వు దేవుడి పనులు చేసుకో అని చెప్పారు. సో ఇలాంటి టైంలో ఇలాంటి హెల్ప్ చేస్తే చాలా పెద్ద రిలీఫ్ అండి. ఎందుకంటే పండగల పూట ఇటు పని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవడం అంటే అస్సలు కుదరదు. సో అందుకని ఇంకా మా వారు అయితే నేను ఆ పని కనుక కంప్లీట్గా నేను చూసుకుంటాను, ఏం టెన్షన్ పడకని చెప్పారనమాట. ఇంకా చక్కచక్కగా నాకు వీలైనంత వరకు ఎంత ఫాస్ట్గా నేను చేయగలను, అమ్మవారి ప్రసాదం ఒప్పుకున్నంత వరకు అని చక్కగా చేసుకుంటున్నాను. పులిహోర కోసం అయితే అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ శనగలు పెట్టుకుంటున్నాను. అయితే బియ్యంలోనే నేను కొంచెం పసుపు, ఆయిల్ వేసేసుకొని పులిహోరని అయితే మరగబెట్టుకొని తప్పేలతో పెట్టేశాను స్టవ్ మీద. ఇక్కడ వచ్చేసి గారెల కోసం అని పప్పు రుబ్బుకుంటున్నాను అనమాట. అంటే పెరుగు గారెలు, నెక్స్ట్ వచ్చేసి బెల్లం గారెలకి రెండింటికి అయిపోతాయి. అక్కడే 2 ప్రసాదాలు అయిపోతాయి. బేసిక్గా నేను పెళ్ళైనప్పటి నుంచి చేసుకుంటుంది, నా చిన్నప్పటి నుంచి ఏంటంటే 5 రకాల పళ్ళు, 5 రకాల ప్రసాదాలు, 5 రకాల పువ్వులు, ఇలాగ అన్నీ 5 రకాలతో అంటే వండుకునే చేసేవాళ్ళం అనమాట. సో బేసిక్గా మన ఓపిక ఎంత అంటే అంత, అంటే ఇంకా ఓపిక ఉంటే నా లాస్ట్ ఇయర్ అయితే ఇంకొంచెం ఎక్కువే చేశానండి. స్వీట్స్ అంటే చాలా చేశాను, బట్ ఈ ఇయర్ ఓపిక లేదు, ఒంట్లో బాగాలేదనమాట. అన్ని సంవత్సరాలు ఒకేలా ఉండవు కదండి, అన్ని రోజులు కూడా ఒకేలా ఉండవు. సో ఇక్కడ వచ్చేసి చక్కగా పప్పు గారెలకి అయితే మంచిగా అయితే రుబ్బేసుకున్నాను. నాకు తెలిసి అందరింట్లో చేసేవి కూడా ఇదే అనమాట. గారెలు బూరెలు చేస్తారు. స్పెషల్గా అయితే నేను ఏం చేసుకోవడం లేదు. కాకపోతే దాంట్లోనే ఆ పప్పులోనే కొంచెం ఇడ్లీ రవ్వకు కూడా రవ్వ నానబెట్టేసాను అనమాట. సో అన్నిటికీ అయిపోద్ది అని, ఇంకా బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ డేకి కూడా ఇబ్బంది పడకుండా ఉంటామని ఇక్కడైతే బూరెల కోసమని సాయం కూడా రుబ్బేసుకున్నాను అనమాట. ఇంకా శనగలు అవన్నీ విజిల్ వచ్చేసాయి. ఇంకా చింతపండు కూడా నానబెట్టుకొని గుజ్జంతా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తాలింపు వేద్దామని కళాయి తీసాను. అయితే ఆ కళాయిలో కొంచెం పసుపు వేసి మరగబెట్టుకున్నాను, దేవుడికి ప్రసాదం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగలు అయితే చక్కగా ఉడికిపోయేవి. ఈ నెయ్యి వచ్చేసి మా అమ్మమ్మ ఇచ్చిన నెయ్యి అని నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. మొత్తం పూజలన్నిటికీ నెయ్యి సరిపోయింది. మళ్ళీ మా అమ్మమ్మకి చెప్పాను, అమ్మ కొంచెం నెయ్యి ఉంచు కావాలి అని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ అయిపోయి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. అండ్ కార్తీకం వస్తుంది కదా, ఇంకా కార్తీకంలో నెయ్యి దీపాలు పెట్టొచ్చని. సో ఇక్కడైతే తాలింపు కోసం అని నేను శనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని నెయ్యిలో అయితే తాలింపు వేసుకుంటున్నాను, కొంచెం ఇంగువ కూడాను. సో నేనేం స్పెషల్గా ఉండడం లేదండి, అందరూ వండుకున్నట్టుగా వండుకుంటున్నాను. జస్ట్ మా ఇంట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానని కొంచెం వీడియో తీసైతే
పెడుతున్నాను. అసలు ఓపిక లేదు వీడియో తీయడానికి కూడాను. బట్ మీతో మరి ఇంటరాక్షన్ ఎలాగవుతుంది? అవ్వదు కదా. ఏదో ఒక నేను మంచి వీడియోస్ పెడితేనే కదా మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అనేది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పులిహోరకి అయితే రెడీ చేసుకుంటున్నాను. అయితే పులిహోర కోసమని నేను ఆవాల నూనె అయితే వేసాను అనమాట. సో చాలా బాగుంటుందండి టేస్ట్. చాలామంది మన సౌత్లో ఆవాల నూనె పెద్దగా వాడరు, కానీ చాలా మంచిది. అండ్ నెక్స్ట్ చింతపండు జ్యూస్ని అయితే అందులో వేసేసాను. అందులోనే పచ్చిమిరపకాయలు, ఉప్పు అండ్ బెల్లము, ఇంగువ కూడా వేసి ఆయిల్ పైకి తేలినంత వరకు మరగబెట్టుకోను అనమాట. అయితే ఈ పులిహోర అయితే సేమ్ టెంపుల్ స్టైల్ లాగే వస్తుందండి. ఇక్కడైతే తన్ని ఒక పాప లేచిపోయిందనమాట. ఇంకా వాళ్ళ నాన్న అయితే రెడీ చేస్తున్నారు తనకి. ఇక్కడ పులిహోర అన్నం కూడా అయిపోయింది. ఫ్యాన్ కింద పెట్టాను కొంచెం చల్లగా అవడానికని. ఇక్కడ చూడండి ఆయిల్ పైకి తేలినట్టు అనమాట. కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. సేమ్ అలానే వస్తుందండి. చాలా బాగుంటుంది పులిహోర అయితే మాత్రము. అంటే నేను కూడా వేరే దగ్గర నేర్చుకున్నవే, కొత్తగా ఏం చేయడం లేదు నేను కూడాను. కానీ ఈ పులిహోర మాత్రం విస్మయ్ ఫుడ్ అతను చెప్పాడనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఈ పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఉండిపోద్దండి, ఒక నెల రోజులు కూడా ఉండిపోతుంది. సో అదే కళాయిలో నేను పులిహోరకి తాలింపు కూడా వేసుకున్నాను. సో ఆల్మోస్ట్ నాకు ఒక ప్రసాదం 2 ప్రసాదాలు కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడైతే శనగపప్పు బూరెల కోసమని శనగపప్పు, అందులో బెల్లము, కొబ్బరి కూరి, యాలకుల పౌడర్ వేసేసి కొంచెం దగ్గరగా చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి గారెలు అయితే వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న గారెలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో ఉండేది నేను, మా వారు, మా తన్వికాయే. సో పెద్దగా మేమేం తిన్నామండి. కొంచెం కొంచెం దేవుడి దగ్గర పెట్టింది మేము తినడానికి అంతే అనమాట. ఇక్కడైతే పెరుగు గారెల కోసం అని మజ్జిగ వేసి అందులో ఇంగువ, సాల్ట్ వేసి గారెలను అయితే ఒక 5 నిమిషాలు నానపెడుతున్నానండి. డైరెక్ట్గా పెరుగులో వేసేస్తే ఏంటంటే అవి డ్రై అయిపోయినట్టు అయిపోతాయి అనమాట, అంత టేస్ట్గా ఉండదు. సో ఈ చిట్కా కూడా నేను విస్మయ్ ఫుడ్ అతను దీంట్లోనే నేర్చుకున్నాను అనమాట. ఆయన వీడియోస్ చాలా బాగుంటాయి. 2-3 మినిట్స్లోనే వంట చాలా డీటెయిల్గా చెప్తారండి. సో ఇప్పుడైతే కుకింగ్ చాలా వచ్చేసాయి, కానీ నేను యూట్యూబ్ చూసినప్పుడు మాత్రం అతనివే చూసేదాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి పెరుగు దాంట్లో వేసేసాను, తాలింపు కూడా వేసేసాను అనమాట. ఇంకా ఉండేది నేను తనగా మా వారు కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వండుకున్నాం. ఇంకా మా నైబర్స్ పెద్దగా ఎవరు లేరు కాబట్టి అంత ఎక్కువ ఏం చేసుకోవాలన్నమాట. వేస్ట్ చేసే బదులు ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం వండుకొని తినడం బెస్ట్ అనిపించింది. సో అన్ని వంటలు అయితే కంప్లీట్ అయిపోయి, బూరెలు వేయడం అయితే చూపించలేదు, అది అందరికీ వచ్చిందే. సో మొత్తానికైతే అన్నీ రెడీ చేసుకున్నాను. చీర, జాకెట్టు, తాంబూలము, పళ్ళు, పువ్వులు, ఇంకా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. తనగా పాప వాళ్ళ నాన్నకాళ్ళకి దండం పెట్టింది. నేను కూడా మా వారికి దండం పెట్టాను. కాకపోతే వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వీడియో అయితే తీయడం కుదరలేదనమాట. సో చక్కగా అమ్మవారు అయితే నాకు మంచి ఓపిక ఇచ్చారు. నిజంగా ఆ తల్లి ఉన్నట్టేని, లేకపోతే ఇంతలా నేను చేయలేనేమో. సో మాకైతే ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు పల్లానికి పిలుద్దామని మా క్వార్టర్స్లోన. సో దానికోసం ఏంటంటే బాలముత్తైదుగా మా తన్వి పాప ఉంది కాబట్టి తన్విక పాపకి అయితే ఇస్తున్నాను అనమాట. సో పూజ కూడా మొత్తం నేను వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే పూజ ప్రశాంతంగా చేసుకొని అనుకుంటున్నాను. మళ్ళీ వీడియో ఒకరు తీసి ఇంకా బాగా వస్తుందా లేదా ఇవన్నీ ఎందుకు అనుకొని నేను వీడియో తీయలేదు. పూజ అయిపోయాక వీడియో తీద్దామని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే తన్విక బాబు పులిహోర ప్లేట్తో సహా వచ్చేసింది, పసుపు రాయించుకుంటుంది. ఇక్కడైతే తన్విక బాబుకి నేను వండిన పులిహోర చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ టైం తను పులిహోర టేస్ట్ చేసింది, బట్ చాలా బాగా నచ్చిందండి. పిల్లలు ఇలాగ ఇంట్లో వండి నువ్వు ఏవైనా తింటే నిజంగా ఏవైనా వండాలి అనిపిస్తుందండి. బయట ఫుడ్ తినిపించాలంటేనే భయము, ఎందుకంటే రోజులు అస్సలు బాగాలేవు అనమాట. సో మొత్తానికైతే మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా పూర్తి చేసుకున్నాము. చక్కగా అయిపోయింది అమ్మవారి దయ వల్ల. రోజు పూజ చేసినప్పుడు పాడేదాన్ని, నేర్చుకుంది ఆ పాట. అమ్మవారి దగ్గర పూజ బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా మామయ్య మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఆ మెడిసిన్ కొంచెం లైట్గా ఫీల్ అయ్యాను, కానీ కోల్డ్ మాత్రం అట్లానే ఉంది. అండ్ ముందు రోజు అయితే బీభత్సమైన వర్షం పడ్డదండి, ఒక మినీ హుదూద్ లాగా. ఇది వచ్చేసి బయట పెరట్ అనమాట. ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు మిరపకాయలు, నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయల చెట్లు అవన్నీ పెట్టారు. చిన్న సేమ్ మిరపకాయ అనమాట. సో కారం కంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటారు అత్తయ్య వాళ్ళ వంటలో. మా అత్తయ్య చాలా బాగా వంట చేస్తారండి. అత్తయ్యకి బిర్యానీ అవేమి రావు, కానీ పాతకాలం వంటలు చేస్తారండి. ఎప్పుడైనా మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇదంతా కరివేపాకు చెట్టే, ఇంకా తోటలో బోల్డ్ ఉందన్నమాట. అయితే వర్షంకి గాలికి ఏంటంటే చెట్లు గట్ట పడిపోయి, ఇవి వచ్చేసి టేక్ చెట్లు. ఈ టేక్ చెట్లు ఎప్పుడో మా వారు చిన్నప్పుడు 100 చెట్లు అలా నాటారంట. ప్రతి ఒక్క ఏ తుఫాన్ వచ్చినా అప్పుడు పడిపోతూ ఉండేవి. సో చాలా వరకు పోయాయన్నమాట. నాకు తెలిసి బలమైన సాయిల్ లేకపోవడం వల్లేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ కాకితాళిక నెక్స్ట్ అవన్నీ పడిపోయి పాపం కట్టుకొని ఉంచుకుంది గూడే.
ఇదిగోండి ఎంత బాగుందో. మార్నింగ్ లేచినప్పటికైతే వర్షం ఏం లేదు కదండి, క్లైమేట్ చాలా చల్లగా భలే అనిపించింది. కొడైకెనాల్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. నిజంగా పచ్చదనం అంటే పచ్చదనం అండి, దాటికి సాటి ఏ అందం కూడా రాదు. అందులోన పల్లెటూరు అంటే అబ్బా ఆ అందమే వేరనమాట. పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, డస్ట్ ఉండదు. అబ్బా చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. డిజాస్టర్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరంటే నా నా ఫీలింగ్ ప్రకారం ఏంటంటే మన హ్యూమన్సే అనమాట. ఎందుకంటే ఎక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంచకుండా ఏదో మాల్స్, ఇల్లులు, బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్, ఒక 100 అంతస్తులు అలా కట్టేయాలని ఒక ఆతృతలో ఏదో డెవలప్మెంట్ చేసేసేయాలి, ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి. ఆ ఫీలింగ్లో ఏంటంటే మనమే డిజాస్టర్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ వచ్చినా ఎక్కడ డ్రైనేజీల్లో వాటర్ వెళ్ళకుండా వాటర్కి వెళ్ళే వే లేకపోవడం వల్లే మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. విజయవాడలో చూసారా అండి ఎన్ని ఫ్లడ్స్ వచ్చి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. అంటే నేచురల్గా వచ్చిన డిజాస్టర్ కరెక్టే కాదన్న కానీ కొంతవరకు హ్యూమన్స్ ఇది కూడా ఉంది అనేది నా ఫీలింగ్ అనమాట. మరి మీరు ఎంతమంది అగ్రీ అవుతారో నాకు తెలియదు కానీ నా ఫీలింగ్ అది. సో ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఊర్లో వెళ్తూ ఉంటే కొండ పైన కూడా ఇల్లు కట్టేసి ఉంటారనమాట. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ భూకంపాలు లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ గట్రా జరిగినప్పుడు వాళ్ళే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని అక్కడ ఉంటారు అని ఓసారి ఫీల్ అవుతూ ఉంటాను. మరి ఎందుకో నాకు అలా అనిపిస్తుంది, ప్రతి డిజాస్టర్కి మనమే రీజను అని. బెంగళూరులో కూడా బేసిక్గా అపార్ట్మెంట్స్ డెవలప్మెంట్స్ అని ఐటీ కంపెనీస్ అవి ఇవి చాలానే ఉన్నాయి. సో అక్కడ వాటర్ క్రైసిస్ వచ్చేసాయి అనమాట లాస్ట్ సమ్మర్లో. అంటే వాటర్ ప్రాబ్లం అంటే మనం ఒక గొయ్యని కూడా వదలడం లేదు, దానిపైన కూడా ఒక బిల్డింగ్ కట్టేస్తున్నాం అనమాట. నేచర్ మనకి ఇచ్చింది మనం అలానే ఉంచామనుకోండి, మనకి నిజంగా ఏ ఇబ్బంది రాదనేది నా ఫీలింగ్ అనమాట. మన నేచర్ని ఎంత స్పాయిల్ చేస్తామో నేచర్ అంతే డబల్ స్పీడ్లో వచ్చి మనం స్పాయిల్ చేస్తుంది అనేది నా గట్టి ఫీలింగ్ అండి. సో మనం కాపాడుకోవాలంటే మన నేచర్ని కూడా మనం కాపాడుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బయటకైతే వచ్చాను మెయిన్ ఎంట్రన్స్కి. ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు గోంగూర, బెండకాయలు ఇవన్నీ వేశారనమాట. గోంగూర చెట్టు అయితే ఫుల్గా వచ్చేసింది, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాను. చాలా పుల్లగా కూడా ఉంటుంది అనమాట. అత్తయ్య అయితే గోంగూర నూకలు చేస్తారండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయల చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. సో అంటే ఫుల్గా ఇంకా తీసుకెళ్ళిపోవచ్చు, పచ్చిమిరపకాయలు ఊరగాయలు పెట్టుకోవచ్చు, అంత ఉన్నాయన్నమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడైతే రెడీ అయిపోయాము. తన యొక్క పాపకైతే రెడీ చేసేసాను, అత్తయ్య బయలుదేరిపోయారు, మా వారు కూడా రెడీ అయిపోయారు. అండ్ నాకైతే కంప్లీట్ ఫీవర్గా ఉంది, ఇంకా కొంచెం తగ్గలేదు, తలనొప్పి అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను పెద్దగా అయితే రెడీ అవ్వలేదు. సో నార్మల్గా ఇవన్నీ ఆయిలీ ఫేస్, ఇంకా ఫేస్ వెల్లింగ్ అలానే ఉంది. అండ్ మొత్తానికైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. వర్షం వచ్చేటట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయేది కూడా ఉంది, ఎందుకంటే మా వారికి ఇంకా ఆఫ్టర్నూన్ డ్యూటీ కూడా ఉంటుండే. సో మొత్తానికి టెక్కలు అయితే వచ్చేసాము. టెక్కలు కూడా కొంచెం హడావిడిగా మంచిగా రాఖీలు అవన్నీ అమ్ముతున్నారు అనమాట. నాకు తెలిసి ఆ మిగిలిపోయిన రాఖీలు నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మేస్తారు వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి ఇంటికైతే వెళ్ళాము. మొత్తానికైతే రాఖీ కోసమని అన్ని ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాము. ఇంకా వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు స్కూల్కి వెళ్ళకుండా రెడీగా ఉన్నారనమాట, ఎప్పుడు తండ్రి పాప ఫస్ట్ కడుతుందని. తండ్రికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి ఎప్పుడు కట్టేస్తానా అని. అంటే ఫస్ట్ ఇయర్ నేనే కట్టానండి, తను అప్పుడు 6 months బేబీ, అప్పుడు ఆగస్టులోనే పడింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా తను ఇప్పుడు క్రాల్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఇయర్ అయితే కంప్లీట్ పర్ఫార్మెన్స్తోని రెడీగా ఉంది తనకి. కాకపోతే అదే కట్టడం రాలేదు, పెట్టడం అయితే వచ్చింది. ఒకటి కింద అలా చెయ్యి ఊపేస్తుంది అనమాట, తిప్పేస్తుంది. కట్టడం అయితే నేనే కట్టాను. తనకి ఇలాంటివన్నీ గొప్ప సరదా. లంగా జాకెట్ వేసుకొని ఇలా రెడీ ఇలాంటివి ఏమైనా చేయాలంటే చాలా సరదా. అందుకే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలండి, అంటే అన్నీ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి హారతి ఇచ్చేసింది, బొట్టు పెట్టేసింది, ఇంకా చక్కగా అక్షంతలు వేయించుకుంది. కాళ్ళకి దండం పెట్టు అంటే పెడతానని చెప్పింది. ఫస్ట్ స్వీట్ తినిపించింది అనమాట, కాకపోతే తన కళ్ళంతా ఆ స్వీట్ మీద ఉన్నాయి. అమ్మ నాకు స్వీట్ ఇవ్వంటే ఫస్ట్ దండం పెట్టేస్తానంటే పెట్టకుండా స్వీట్ కోసం అడుగుతుంది. ఇంకా కాసేపు కిందకు వంగింది కానీ మళ్ళీ ఏ డౌట్ వచ్చిందో మళ్ళీ లెగిసిపోయింది. ఇదిగోండి వీడు చూడండి, అక్షంత తన కంట్లో పెళ్ళకుండా పట్టుకున్నాడు అనమాట. పెద్దవాడు తన్విక మీద చాలా కేరింగ్ అనమాట, పెద్దోడు కదా చాలా కేరింగ్, అన్నీ ఇవ్వాలి, చెల్లికి ఏడిపించకూడదని ఫీలింగ్. చిన్నోడు ఏంటంటే ఏడిపిస్తాడనమాట, అవంటే అలానే పట్టీలు పెడుతున్నాడు. చిన్నోడు ఏడిపిస్తాడు, అండ్ తన్విక ఏడిపించినా కూడా చిన్నోడితోనే ఆడుకుంటుంది. ఇంకా పెద్దోడు చెప్పాడు, నాన్న అలాగే ఏడిపించకూడదు, చెల్లి కదరా అలా ఏడిపించకూడదు, చిన్నదై
దానికి ఏం అనకూడదు మనము అనుకొని చెప్తూ ఉంటాడనమాట. సో కానీ అది చిన్నోడదని ఎక్కువ ఆడుతుంది అనమాట. వాళ్ళిద్దరికీ ఎక్కువ కుదురుతుంది అలా అనమాట. వీళ్ళిద్దరు బాండింగ్ తన్వికతో అలా ఉంటుంది. ఇంకా తన్విక చక్కగా పట్టీలు పెట్టించుకుంటుంది. తనకు పట్టీలు అన్నా కూడా ఇష్టమే. ఇక్కడ వచ్చేసి చక్కగా స్వీట్లు తినుకొని పెట్టించుకుంటుంది అనమాట. ఇంక ఇదే ఛాన్స్ కదా, దానికి నచ్చినవన్నీ కడుపులో వేసేస్తుంది. ఇంకా స్వీట్లు, చాక్లెట్లు, ఇంక ఇలాంటి ప్లేస్లో అస్సలు ఆపలేము. ఇంకేం ఆపుతాము, ఇంకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పోనీలే ఒకరోజు అలా మెల్లి తినలేని అనుకుని ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇంక చక్కగా మేము టిఫిన్ తినేసి ఇంకా కాసేపు తన్విక పాప అయితే వాళ్ళ అన్నయ్యలతో చక్కగా ఆడుకుందనమాట. ఇంకా తనకు కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించేశాను. ఇంకా తను ఆడుకొని చేసింది. ఇంకైతే మా చిన్న ఆడపడుచు వాళ్ళు వస్తా అని చెప్పారు రాఖీ కట్టడానికి. ఇంకా మా ఆడపడుచు అయితే పంపించేశారు ముందుడే అనమాట. సో ఇంకా రాఖీ కట్టేసుకున్నారు మా వారు ఇంకా బావగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చిన్న ఆడపడుచు కూడా వచ్చేసి రాఖీ కట్టేశారనమాట. ఇంకా తను కూడా ఇద్దరు బ్లెస్సింగ్ తీసుకున్నాక ఇంక మధ్యాహ్నం అయితే బయలుదేరిపోయాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి ఇంక మా వారికి 1 o'clock ఆఫీస్ ఉంది, కొంచెం లేట్గా వస్తామని చెప్పి రెడీ అయిపోయాము అనమాట. ఈ లోపల ప్రధాన స్వీట్స్ అనేవి దొరికాయి. ఆ స్వీట్స్లో కనిపించిందే ఈ చిలక అనమాట. నా చిన్నప్పుడు ఎప్పుడో మా చిన్న పిల్లలు చిలకలు చూశాను, తర్వాత ఇప్పుడు చూడడమే. సో అందుకు వీడియోలు జస్ట్ అలా షేర్ చేసుకున్నాను అనమాట. సో చిలకలు ఇప్పుడు అంతరించిపోయాయి అనుకుంటాను, బట్ అలా ఇక్కడ మాత్రం కనిపించింది. సో ఇక్కడితో వీడియో అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.